my beautiful people. Welcome back to my channel Sonu Priya. This vlog is all about Diwali. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మీరందరూ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ కంటిన్యూ విత్ ద వ్లాగ్ గైస్. ఏదైనా ఫెస్టివల్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్. సో మేము కూడా దివాళీ ముందు రోజు షాపింగ్ స్టార్ట్ చేసాము. దీపావళి అంటే దీపాల పండుగ కాబట్టి ముందుగా దియాస్తో స్టార్ట్ చేసాము. దీపావళి అంటే దీపాల పండుగ కదా. ఎంత క్యూట్ క్యూట్ దియాస్ ఉన్నాయంటే నాకు అన్నీ కొనాలనిపించింది. బట్ ఏం చేస్తాము, ఇప్పుడు కొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాడుకుందాంలే అనుకుంటాం. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయి. లాస్ట్ 2 years నుండి నేను ఫైర్ వర్క్స్ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని ఎంతో అంత సేవ్ చేద్దామనే ఉద్దేశంతో. కుదిరితే మీరు కూడా లిమిటెడ్ ఫైర్ వర్క్స్తో సెలబ్రేట్ చేసుకోండి. క్రాకర్స్ వద్దని చెప్పాను అందరికి. నెక్స్ట్ డెకరేషన్కి బంతిపూలు కొన్నాము. ఫుల్ రష్ ఉండే ఆ రోజు, షూట్ చేయలేదు. ఇవాళ రోజు మార్నింగే క్లీనింగ్ పెట్టుకున్నా, అంతా క్లీన్ చేయను, బట్ షూట్ చేయలేకపోయాను. ప్యారల్గా నా హస్బెండ్ డెకరేషన్ స్టార్ట్ చేశారు. అలాగే మా చెల్లి కిచెన్లో ప్రసాదాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా మేము వర్క్ని డివైడ్ చేసుకొని తొందరగా ఫినిష్ చేసుకుందాం అనుకున్నాం. బట్ స్టిల్ లేట్ అయింది. సో ఇదంతా అయ్యేటప్పటికి ఈవినింగ్ అరౌండ్ 4 అవుతుండే. ఇక్కడ మేము పూజకి రెడీ అయిపోయాము. బట్ రెడీ అయినంత వీడియో షూట్ చేయలేకపోయాము. ఎందుకంటే తెలిసిందే కదా లాస్ట్ మినిట్ హడావిడి ఎలా ఉంటుందో. ఇంకా లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేసేద్దాం. ప్రతి ఓడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడు నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడు నన్ను కాపాడు. నీ చూసి నటన అనుకుంటానే, అయి నటన కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. పూజ ఇంకా హారతి చేశాక కొద్దిసేపు అలా కూర్చొని నవ్వుకున్నాము. అసలు ఎందుకు నవ్వుతున్నామో కూడా తెలియకుండా నవ్వుతున్నాం అనమాట. ఆ తర్వాత నేను కొబ్బరికాయ కొడదామని లేచాను. అప్పుడు ఏమైందో మీరే చూడండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ జరిగింది. ఓరా పాయసం, దద్దోజనం, గారెలు అండ్ కూరలు. అలా మేము చేసిన 5 రకాల ప్రసాదాలు లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించుకున్నాం. ఆ తర్వాత నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి దీపాలు పేర్చడం స్టార్ట్ చేశాము. దీపాలు పేర్చడం అయ్యాక ఇద్దరం కలిసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. ఇంకా నేను నా చెల్లి ఇద్దరం కలిసి ఫ్లవర్స్తో ముగ్గేసి అందులో దీపాలు పేర్చి అలాగే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం ఇద్దరం.
సరే రోజంతా ఇంట్లోనే అయిపోయిందని చెప్పి కొంచెం బయటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దామని వస్తే అసలు లైటింగ్స్ ఇంకా ఆ బాంబ్ ఆ సౌండ్స్ అసలు మామూలుగా లేదనమాట. నేను ఇటు దీపం వెలిగిస్తూనే ఉన్నా, వెనుక ఒక చిన్న పిల్లడు చూడండి ఏం చేస్తున్నాడు. ఈ బాంబులు ఏమంటే నాకు భయం నీకు తెలుసు కదా. తర్వాత మేము హ్యాపీగా కబుర్ చెప్పుకుంటూ డిన్నర్ చేసేసాం. అలా డిన్నర్ చేశాక ఆ రోజే కామ్ మూవీ రిలీజ్ అయ్యి ఉండే, సో రివ్యూ బాగుందంటే చూడ్డానికి వెళ్ళిపోయాం. మాకైతే మూవీ బాగా నచ్చింది. సో అలా మూవీ చూసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇలా ఈ విధంగా మా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు వీడియో నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye.